ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ వ్యాధి కనపడుతూ ఉంది తెలుగు ప్రజలకి. చాలామంది చూసుకోక ఇంకా షుగర్ వ్యాధి లేదనుకునేవారు ఇంకా ఎక్కువ మంది కనపడుతూ ఉన్నారు. అసలు 20 సంవత్సరాలు పైబడిన వారు కూడా షుగర్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. అలాంటి షుగర్ వ్యాధి చాప కింద నీళ్లలాగా శరీరంలో అన్ని రకాల అవయవాల్ని సైలెంట్గా డ్యామేజ్ చేసుకుంటూ చాలా రకాల ఇబ్బందులు కలిగిస్తుంది కదా. అలాంటి షుగర్ వ్యాధి పెద్దలకి గనక వస్తే 20 ఏళ్ళు పైబడిన వారికి ఎవరికైనా వస్తే దాన్ని టైప్ 2 అంటారు. ఈ పెద్ద వయసు వారికి షుగర్ రావటానికి గల కారణం తీసుకుంటే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పెద్దలకు షుగర్ వస్తుంది అంటారు. అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకపోవటము. కణాలు వినకపోతే రక్తంలో చక్కెర కణం లోపలికి వెళ్ళదు. అంటే రక్తంలో ఉన్న చక్కెర శక్తి రావాలంటే మనకి కణం లోపలికి వెళ్ళాలి. కణం లోపలికి చక్కెర వెళ్ళాలి అంటే ఇన్సులిన్ కణం తలుపులు తెరుస్తుంది అనమాట. కానీ ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు తలుపులు తెరుచుకుంటే చక్కెర చక్క లోపలికి వెళుతుంది. ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు తలుపులు తెరుచుకోకుండా ఉన్నాయి అనుకోండి, పెద్దలు చెప్పిన మాట పిల్లలు విన్నట్లు అనమాట. అట్లా అనమాట. ఇన్సులిన్ చెప్పిన కణాలు తలుపులు తెరుచుకోకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే పెద్దలకు షుగర్ రావడానికి ప్రధానమైన కారణం. ఇలా ఎందుకు వస్తున్నది? దీన్ని తగ్గిస్తే షుగర్ పెద్దలకు తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్తో షుగర్ వచ్చే పెద్దలకి పప్పు తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గుతుందని ఒక సైంటిఫిక్ పరిశోధన రుజువు చేస్తున్నది. మోంటానా స్టేట్ యూనివర్సిటీ USA వారు 2022 సంవత్సరంలో పప్పు బాగా కనుక తింటే వారంలో 5 రోజులు ఇన్సులిన్ రెసిస్టెన్స్ 30% తగ్గుతున్నదని, ఒక నెల నుంచి 2 నెలలు తినేసరికి ఇంత మంచి మార్పు వస్తున్నదని వాళ్ళు రుజువు చేశారు. మరి పరిశోధన ఎలా జరిగింది? అసలు పప్పు ఎలా తినాలి? ఎంత తినాలి? ఎందుకు తగ్గుతున్నది? ఈ విషయాలన్నీ షుగర్ ఉన్న వారి మీద చేసిన పరిశోధన. షుగర్ ఉన్న వారికి బాగా ఉపయోగపడే, పప్పు తినడం పెద్ద కష్టం కాదు కదా, అందుకని తప్పనిసరిగా విని ఆచరిస్తే మంచిది. అలాంటి పరిశోధన ఏమిటంటే 75 మంది షుగర్ ఉన్న వారిని తీసుకున్నారు. టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వారిని తీసుకున్నారు. 3 గ్రూపులుగా విడగొట్టారు వీళ్ళని. అంటే 3 భాగాలుగా. ఒక గ్రూప్కి 600 గ్రాములు పప్పుని, ఉడికిన తర్వాత 600 గ్రాముల పప్పు, అంటే కందిపప్పు అవ్వచ్చు, పెసరపప్పు అవ్వచ్చు, శనగపప్పు అవ్వచ్చు, ఇంకా బొబ్బర్ల పప్పు అవ్వచ్చు, మనం వండుకునే రకరకాల సోయా పప్పు అవ్వచ్చు, ఇట్లాంటి ఏ పప్పు అయినా సరే 600 గ్రాములు ఉడికిన తర్వాత పప్పు. ఈ 600 గ్రాముల పప్పుని వారంలో 5 రోజుల్లో తిన్నవారికి ఒక గ్రూప్ అన్నమాట ఇది. అంటే రోజుకి దగ్గర 125 గ్రాములు ఉడికిన పప్పు, ఏదైనా పప్పు అవ్వచ్చు. వారంలో 5 రోజులే, మళ్ళీ 7 రోజులు కాదు ఇక్కడ. అలా ఒక గ్రూపుకి పెట్టారు. రెండో గ్రూపు 300 గ్రాములు ఉడికిన పప్పుని 5 రోజుల్లో తినిపించారు రెండో గ్రూపుకి. ఇక మూడవ గ్రూపుకి పప్పు బదులు మాంసం పెట్టారు, మాంసాహార వంటకం ఏదైనా కానీ. ఈ 3 గ్రూపులకి పప్పు కానీ ఇటు మాంసం కానీ ఇచ్చింది మధ్యాహ్నపూట భోజనంలో ఒక ఆహారంగా, అంతే. విడిగా కాదు, భోజనంలోనే ఈ ఆహారం పెట్టారు. ఎవరికి ఎలాంటి అంటే 600 గ్రాములు తిన్నవారికి ఏం ఫలితాలు వచ్చినాయి, 300 గ్రాముల పప్పు తిన్నవారికి ఏం ఫలితాలు వచ్చినాయి, మాంసం తిన్నవారికి ఏం వచ్చినాయి. మరి అన్నిట్లో ప్రోటీనే కదా అనుకుంటారు కదా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఉందన్నమాట. వారంలో 5 రోజులు పప్పు తినాలి. 5 రోజుల్లో 600 గ్రాముల పప్పు అంటే రోజుకి దగ్గర 125 గ్రాములు ఉడికిన పప్పు తిన్నవారికి 30% ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది. అంటే ఇన్సులిన్ నిరోధకత, ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు వింటాం అనేది 8 వారాలు, అంటే 2 నెలల్లోనే 30% వింటాం అనేది దారిలోకి వచ్చేసినాయి. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి రక్తంలో చక్కెర కణాల లోపలికి 30% ఎక్కువ వెళ్ళటం అనేది గమనించడం జరిగిందనమాట. ఇక రెండవ గ్రూపు 300 గ్రాముల పప్పుని 5 రోజుల్లో తిన్న గ్రూపుకి చూసుకుంటే 15 నుంచి 18 మధ్యలో % ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది వీళ్ళకి. అంటే పప్పు తక్కువ తిన్నందువల్ల బెనిఫిట్ కూడా సకానికి సగం తగ్గిపోయింది ఇక్కడ. ఇక మూడవ గ్రూప్కి నాన్ వెజ్ పెట్టారు మధ్యాహ్నపూట భోజనంలో, పప్పు పెట్టకుండా. వాళ్ళకి 20 నుంచి 25% ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా పెరిగింది అని రుజువైంది ఇక్కడ. అంటే ఇంకా కణాలు వ్యతిరేకించటం ఇంకా ఎక్కువ చేసినాయి. ఇన్సులిన్ మాట కణాలు వినకపోవటం అనేది పెరిగింది బాగా. అందుకని కందిపప్పుకి, పెసరపప్పు, శనగపప్పులకి, వీటికి మాంసాహారానికి ఉన్న తేడా కూడా షుగర్ వ్యాధి ఉన్న వారిలో ఎంత క్లియర్గా ఉందనేది
మరి రీసెంట్గా 2022 సంవత్సరంలో అమెరికా వారు రుజువు చేసిన పరిశోధన అన్నమాట. కాబట్టి ఇలా పప్పును వాడుకోవటం అనేది చాలా మంచిది. వండకుండా పప్పు 125 గ్రాములంటే అమ్మో అనుకోవచ్చు, చాలా అయిపోతుంది, ఉడికితే తినలేం, గ్యాస్ వచ్చేస్తుంది, పొట్ట నొప్పి వస్తుంది. ఉడికిన తర్వాత పప్పు 125 గ్రాములంటే వారంలో 5 రోజులు తినమంటే ఇంత పప్పే కదా, పెద్ద బరువు ఉడికిన తర్వాత ఎక్కువ తగ్గుతుంది కదా, ఇంత పప్పు. అంత తినటం వల్ల ఇన్ని ఫలితాలు వస్తున్నాయి. దీంతోపాటు ఇతర మార్పులు ఇంకేమొచ్చాయి అని గమనిస్తే ఫాస్టింగ్లో ఇన్సులిన్ లెవెల్స్ కూడా బాగా తగ్గటం గమనించారు వీళ్ళకి. ఇక ఫాస్టింగ్ షుగరు, పోస్ట్ లంచ్ షుగర్ చూస్తే 20%, 8 వారాలు పప్పు వాడే ఇతర మార్పులు ఏం చేయకుండా ఒక పప్పు తిన్నందుకే 20% షుగర్ లెవెల్స్ బ్లడ్లో ఫాస్టింగ్ పోస్ట్ లంచ్లో తగ్గినాయి. అంటే పప్పు యొక్క ప్రభావం డయాబెటిక్ పేషెంట్స్ మీద చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి వారంలో 5 రోజులైనా పప్పు ఒక కప్పుడన్నా సరే తినటం చాలా చాలా మంచిదని ఇక్కడ అర్థమవుతుంది కదా. ఎందుకు పప్పు ఇట్లాంటి ఫలితాలను ఇస్తున్నదంటే 3-4 రీజన్స్ ఇవ్వటం జరిగింది వాళ్ళు. ఈ పప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 25% ప్రోటీన్ సుమారుగా ఉంటుంది. పప్పులో ప్రోటీన్ స్లోగా డైజెషన్ అవుతుంది. ఈ ప్రోటీన్ ఫుడ్తో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు స్పీడ్గా గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళదు, స్లోగా వెళుతుంది. పప్పు ద్వారా అందే ప్రోటీన్తో ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగటానికి కూడా, ప్యాంక్రియాస్ గ్రంథి బాగా పనిచేయటానికి కూడా ఇది ఒక అవకాశం కలిగిస్తుంది అన్నమాట. అందుకని ఈ బెనిఫిట్ బాగా వస్తున్నది. అట్లాగే పప్పులో కూడా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ గ్లూకోజ్ స్లోగా వెళుతున్నదని ఇది ఒక రీజన్ అని ఫస్ట్గా ఇవ్వటం జరిగిందనమాట. ఇక రెండో మెయిన్ రీజన్ తీసుకుంటే ఈ పప్పు తినటం ద్వారా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగటం వల్ల ప్రేగుల్లో ఇంక్రిటిన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతున్నాయట. ఇంక్రిటిన్స్ అనేవి ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా కణాలని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ తగు మోతాదులో ఉత్పత్తి అయ్యేటట్టు ప్రేరణ కలిగించడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఆ రకంగా కూడా షుగర్ తగ్గటానికి, బాగా డయాబెటీస్ ఉన్నవారికి బాగా మేలు జరుగుతున్నది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇక మూడవ రీజన్ తీసుకుంటే పప్పు త్వరగా అరగదు, స్లోగా అరుగుతుంది. అందుకని పప్పు తిన్నప్పుడు ఆకలి త్వరగా వేయదు. అందుకని డయాబెటీస్ ఉన్నవారు 2 గంటలకు ఏదో ఒకటి తినాలని అస్తమానం తినటం వల్ల కూడా గ్లూకోజ్ పెరుగుతుంది. ఒకసారి గట్టిగా పప్పు తింటే 4-5 గంటలు మళ్ళీ ఇంకో తిండి జోలికి వెళ్లకుండా ఆకలి లేకుండా చేసేస్తుంది అనమాట. దీనివల్ల కూడా ఇంకొక ఆహారాలు వెళ్ళనందువల్ల కూడా షుగర్ లెవెల్స్ కూడా బాగా తగ్గటానికి, లెప్టిన్ అనే హార్మోన్, ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ బాగా ఉత్పత్తి అవ్వటం అనేది బాగా జరుగుతున్నదట దీనివల్ల. అందుకని ఇలాంటి వాటి వల్ల పప్పు తింటే డయాబెటీస్ తగ్గుతున్నదని సైంటిఫిక్గా రుజువైంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉన్నవారు, ఒబిసిటీ ఉన్నవారు, ఓవరీస్లో నీటి బుడగలు ఉన్నవారు పప్పును బాగా రోజుకు 125 గ్రాములు 150 గ్రాములన్నా సరే వారంలో ఒక 5 రోజులన్నా అంతంత పప్పును ఉడికిన తర్వాత తినగలిగితే, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు లాంటి ఏవైనా సరే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండాను, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా నిరోధించడానికి బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.